పేద కాని నిజాయితీ గల దంపతుల కథ. పచ్చని పొలాల మధ్య చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము, లక్ష్మి అనే దంపతులు జీవించేవారు. వారి ఇల్లు చిన్న గుడిసె, కాని వారి మనసులు ఆకాశంలాంటివి. రాము రోజు కూలి పనికి వెళ్ళేవాడు. లక్ష్మి ఇంటి పనులు చేసి అందరికీ సహాయం చేసేది. డబ్బు తక్కువైనా వారి ప్రేమ మాత్రం ఎన్నడూ తగ్గలేదు. ఒకరోజు భారీ వర్షం పడింది. రాముకు పని దొరకలేదు. ఇంట్లో ఒక్క గిన్నె అన్నం మాత్రమే మిగిలింది. అప్పుడే ఒక వృద్ధుడు ఆకలితో వారి ఇంటి ముందుకు వచ్చాడు. లక్ష్మి మెల్లగా చెప్పింది, మనకు తక్కువైనా పరవాలేదు. ఆయన ఆకలిగా ఉండకూడదు. వాళ్ళు తమ దగ్గర ఉన్న అన్నం మొత్తం ఆ వృద్ధుడికి ప్రేమగా పెట్టారు. ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. అతడు సాధారణ మనిషి కాదు, దేవుడి రూపం. మీ నిజాయితీ, మంచితనం నాకు నచ్చింది అని ఆశీర్వదించాడు. మరుసటి రోజు నుంచి వారి జీవితం మారిపోయింది. రాముకు మంచి పని దొరికింది. వారి పొలాలు పంటలతో నిండిపోయాయి. కానీ వారు మారలేదు. ఇంకా పేదవారికి సహాయం చేస్తూనే ఉన్నారు. కథ నీతి: డబ్బు లేకపోవడం పేదరికం కాదు. మంచి మనసు లేకపోవడమే నిజమైన పేదరికం. నిజాయితీ మరియు దయ ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. వేసవి గ్రామం కథ. పచ్చని చెట్ల మధ్య ఉన్న చిన్న గ్రామం. వేసవి ఎండతో మొత్తం గ్రామం మండిపోతుండేది. ఆ గ్రామంలో చిన్న పిల్లాడు చిన్ని ఉండేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతి ఉదయం అతడు తన స్నేహితులతో కలిసి కాలువ దగ్గర ఆడుకునేవాడు. మామిడి చెట్లపై పండ్లు వేలాడుతూ ఉండేవి. పిల్లలు ఆనందంగా మామిడి పండ్లు కోసుకుని తినేవారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండేది. అందరూ పెద్ద చెట్టు కింద కూర్చుని చల్లని గాలి ఆస్వాదించేవారు. చిన్ని అమ్మమ్మ చేతితో చేసిన చల్లటి మజ్జిగ అందరికీ ఇచ్చేది. సాయంత్రం సమయానికి గ్రామం మళ్ళీ కేరింతలతో మార్మోగేది. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ పరుగులు తీసేవారు. రాత్రి అయితే అందరూ ఇళ్ల ముందు మంచాలపై పడుకుని నక్షత్రాలు చూస్తూ కథలు చెప్పుకునేవారు. చిన్ని ఆకాశాన్ని చూస్తూ చెప్పాడు, మన గ్రామం ఎంత అందంగా ఉందో. కథ నీతి: ప్రకృతితో కలిసి జీవిస్తే ప్రతిరోజు పండుగలా ఉంటుంది.